శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 802వ నామము పురాతన. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అతి సనాతనమైనది, అంటే అన్నిటికన్నా ముందు ఉన్నది అని అర్థం. జగన్మాత అన్నిటికన్నా ముందు ఉన్న మూల ప్రకృతి కదా. ఈ సమస్త విశ్వము, ఖగోళము, సమస్త దేవగణమును సృష్టించిన ఆది పరాశక్తి కంటే ముందు నుంచి ఉన్నవారు ఎవరూ లేరు. ఈ విషయాన్ని పోతనామార్చులు గజేంద్ర మోక్షంలో ఏ విధంగా వివరించారు అంటే, ఎవరి చేత ఈ జగమంతా సృష్టింపబడిందో, ఎవరిలో ఈ జగమంతా లీనమై ఉంటుందో, ఎవరి చేత నాశనం చేయబడుతుందో, ఈ సృష్టికి మూల కారణం ఎవరో, మొదలు చివర మధ్య అంతా తానే ఉన్నాడు కదా. ఎవరో ఆ ఈశ్వరుని నేను శరణు కోరుతున్నాను. అటువంటి ఈశ్వర స్వరూపమే పూర్వజ, సనాతని, పురాతన అని కీర్తింపబడుతున్న జగన్మాత. తైత్తిరీయోపనిషత్తు ఏ విధంగా వివరించిందంటే, ఇంద్రియాలతో తెలియబడు ఈ ప్రాణులు పదార్థాలన్నీ దేని వలన పుడుతున్నాయో, పుట్టినవి మళ్ళీ ఎవరి వల్ల జీవిస్తున్నాయో, ప్రళయకాలంలో దేనిలో ప్రవేశిస్తున్నాయో అది బ్రహ్మం అని తెలుసుకోవాలి అని వివరించింది. బ్రహ్మము, భగవంతుడు, సృష్టికర్త, జగన్నిమిత్త కారణము, పరమేశ్వరుడు, ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినవే. ఒక్కడే పరమాత్మ, ఒక్కడే. కానీ నామాలు చాలా అనేక ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎన్నో పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంటాడు. ఋగ్వేదము ఏకం సత్విప్రా బహుదా వదంతి అని పేర్కొంది. ఈ జగత్తు జన్మించడానికి బ్రహ్మమే కారణం. బ్రహ్మము అనాది సనాతనం. జీవులు, ప్రకృతి కూడా సనాతనమే. సృష్టికి పూర్వము జీవులు సూక్ష్మ రూపంలో, ప్రకృతి బ్రహ్మమును ఆశ్రయించి ఆయన ఆధీనంలో ఉంటాయన్నమాట. ప్రకృతి కన్నా జీవుడు సూక్ష్మంగా ఉంటాడు. జీవుని కంటే సూక్ష్మము బ్రహ్మము. అంటే బ్రహ్మము సర్వవ్యాపకము అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి సర్వవ్యాపకత్వము కలిగి పురాతన అయి ఉంటుంది సాక్షాత్తు జగన్మాత. జగన్మాత లలితా త్రిపుర సుందరి నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, కాలమునకు అతీతమైనది అన్నమాట. కాలము ఆమె ఆధీనంలో ఉన్నదే కానీ కాలము ఆమె ఆ కాలానికి అమ్మవారు లోబడి ఉండదు. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగంలోని 9వ శ్లోకంలో వివరించారు. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించేవాడు, అణువు కంటే సూక్ష్మమైన రూపం కలవాడు, అందరినీ పోషించువాడు, అచింత్య రూపుడు, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ స్వరూపుడు, అజ్ఞానాంధకారములు పారద్రోలేవాడు, సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించేవాడు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ రూపమే పురాతన అయిన అమ్మవారు, సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి. ఇంకా జగన్మాత యొక్క పురాతన సత్వమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగంలోని 4వ శ్లోకంలో వివరించారు. పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖంగా మనము అన్వేషించాలి. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరిస్తూ ఉంది. అట్టి ఆది పురుషుడైన పరబ్రహ్మమును ఎల్లప్పుడూ మనము మనసులో మనం చేసుకుంటూ ఉండాలి. దేని నుండి ఈ చిరంతనమైన, అతి పురాతనమైన, బహు సనాతనమైన ఈ మాయా జగత్తు ఆవిర్భవించిందో అది శాశ్వతము, నిత్యము. అతి పురాతనమైన బ్రహ్మము. ఆ బ్రహ్మము నుంచే ఇవన్నీ కూడా, ఈ విశ్వం మొత్తం సృష్టింపబడింది. అట్టి బ్రహ్మమైన పరమేశ్వరి సృష్టికి పూర్వమే ఉంది కదా. సర్వశక్తి సమన్వితమైన ఆ తల్లి సకల జగత్తుకు పూజనీయురాలు. లోకములను, లోకపాలకులను సృష్టించింది కూడా ఆ తల్లే. తంత్రములు హైనాత్మ మహాదేవ ప్రజాపతి రీతి స్మృత అంటే కాలస్వరూపుడు ప్రజాపతి అని వివరించాయి. అందువలన కాలంతో నిమిత్తం లేని, ఆద్యంతములు లేని జగదీశ్వరి పురాతన అనే పేరుతో పిలువబడుతోంది. పురాతన అనే నామంతో మనం కనుక అమ్మవారిని పూజిస్తున్నట్లయితే అశాశ్వతమైన ఈ భౌతికమైన ఇహలోక సౌఖ్యముల కోసం మనం వెంపరాడకుండా శాశ్వతమైన అమ్మవారికి మనం చేరువవుతాం.
ఆ జ్ఞానాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.